మన సరిహద్దులతో సంక్లిష్టత ఏంటంటే అటు చైనాతో, ఇటు పాకిస్తాన్‌తో, ఇటు పక్కన బంగ్లాదేశ్‌తో, అటు మయన్మార్‌తో ఉన్నటువంటి సరిహద్దులలో రాష్ట్రాలుంటాయి. ఉండి సచ్చేది సరిగ్గా చెప్పాలంటే మన తెనాలి, మంగళగిరి, బెజవాడ, గుంటూరు ఈ స్థాయి ఒక రాష్ట్రం మొత్తం కలిపితే ఉండేటటువంటి. ఆ రాష్ట్రపు సరిగ్గా చెప్పాలంటే ఒక పార్లమెంటు స్థానానికి కూడా ఎక్కువయ్యేటటువంటి జనాభా ఉండేదక్కడ. కానీ భూమి ఉంటుంది. కానీ అది సరిహద్దు ప్రాంతం కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉంటుంది. ఆ కొద్దిగా భాగంలో ఓ 10-15 పార్టీలు, ఓ 25-30 తెగలు, అంటే అక్కడ గిరిజన తెగలు ఉంటాయి కాబట్టి వాళ్ళతో నడుస్తుంటుంది. అక్కడ మళ్ళీ మా రాష్ట్రం మాకు ముక్కైపోవాలి, మా ప్రాంతం మాకు ముక్కైపోవాలన్నటువంటి ఉద్యమాలు జరుగుతుంటాయి. అందులో బోడోల్యాండ్ ఉద్యమం ఎప్పటి నుంచినో జరుగుతూ వచ్చింది. ఏదైతే ఇప్పుడు ఆ బోడోల్యాండ్ కౌన్సిల్ ఏరియాలో 27 కోట్ల రూపాయలు పెట్టి రూరల్ రోడ్లు వేయడానికి అస్సాం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అస్సాం ప్రభుత్వం నేరుగా ఈ విషయాన్ని ఆ బోడోల్యాండ్ కౌన్సిల్కి చెప్తే వాళ్ళు సంతోషపడ్డారు. కోక్రాజహార్ ప్రాంతంలో ఈ విధమైనటువంటి రోడ్ల నిర్మాణం జరగబోతున్నారు.